నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనములో మనం ఈ విధముగా చదువుచున్నాము. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు తన సేవ కొరకు కపెర్నహూమునందు, జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఇది ఎందుకు జరిగిందంటే, ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచింపబడినట్లు జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అనునది నెరవేరునట్లు జరిగెను. కపెర్నహూములోని ప్రజలు బహు కఠినులు, అనగా దేవుని గూర్చిన ఆత్మీయ సంగతులను అర్థము చేసుకోకుండా దూరముగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఉపదేశములను అద్భుత కార్యములను చూచియు తమ పాపము నుండి తిరిగేవారు కాదు, అనగా వారు పాపపు అంధకారములో కూర్చొని ఉన్నారు. పాపమునకు జీతము మరణము. అందువలన వారు మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారని పిలువబడ్డారు. ప్రతి మనుష్యుని స్థితి కూడా ఇదే, అనగా వారు పాపం యొక్క అంధకారంలో మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్నారు. మానవ జాతిని ఇట్టి భయంకరమైన స్థితి నుండి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. మరియు ఆయన తిరిగి లేచుట ద్వారా పాపమును మరణమును ఓడించాడు. ఆయన సమస్త పాపులకు పరలోకం నుండి భూలోకంలో ప్రకాశించిన వెలుగు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును తమ రక్షణకర్తగా స్వీకరిస్తారో వారు పాపపు అంధకారంలో నుండి బయటకు వచ్చి దేవుని వెలుగులో ప్రవేశిస్తారు. మరణ బలము నుండి విడుదల పొందుతారు. మీరు కూడా అలాగుననే పాపము మరియు మరణ బలము నుండి రక్షింపబడవలననున్నదియే మేము మీ ఎడల దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.